ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. మాడిన వాసన రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సు నిలిపేశాడు. దీంతో ప్రమాదం తప్పింది. పొదలకూరు నుంచి బెంగళూరుకు సాయి సింధు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. అయితే మరిపల్లి దగ్గరకు రాగానే మాడిన వాసన రావడంతో బస్సుని ఆపేశాడు డ్రైవర్. బయలుదేరిన 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. ఇక నెల్లూరు జిల్లా మరిపల్లి వద్ద సింధు ట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం తలెత్తినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఇక మాడిన వాసన రావడంతో అక్కడికక్కడే డ్రైవర్ ఆ బస్సు నిలిపివేశాడు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా గత వారం రోజుల్లో 2 బస్సు ప్రమాదాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉందని దాదాపు చెప్పుకోవచ్చు. అయితే గత 2 రోజుల క్రితం కూడా నాయుడుపేట మండలానికి సంబంధించి నాయుడుపేట మండలానికి సంబంధించి పెళ్లకూరు వద్ద కూడా బస్సులో నుంచి మంటలు రావడంతో అప్రమత్తమై బస్ డ్రైవర్ అయితే బస్సు ఆపిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా ప్రయాణికులు సురక్షితంగా కూడా బయటపడిన పరిస్థితి. అయితే ఈ రోజు పొదలకూరు నుంచి బెంగళూరు బయలుదేరిన సాయి సింధు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి సాంకేతిక లోపం అయితే తలెత్తిందని చెప్పుకోవచ్చు. అయితే పొదలకూరు నుండి బయలుదేరి 2 కిలోమీటర్లు మర్రిపల్లి వద్దకు వెళ్లేసరికి కూడా బస్సులో మాడిన వాసన రావడంతో పాటు కూడా డ్రైవర్ అప్రమత్తమైన పరిస్థితి అయితే అప్రమత్తం అవడంతో పాటు కూడా బస్సును అక్కడ నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది. బస్సు నిలిపేయడంతో పాటు ఇటీవల జరిగిన నాయుడుపేట అదేవిధంగా కర్నూలు ప్రమాదానికి సంబంధించి ప్రయాణికులు అయితే భయాందోళనకు గురి చెందారు. భయాందోళనకు గురి చెందడంతో అక్కడ నుంచి బస్సు దిగేసిన పరిస్థితి అయితే ఉంది. బస్సు దిగేసిన అనంతరం కూడా మరో బస్సుని ఏర్పాటు చేయాలని ట్రావెల్స్ వాళ్ళని అడగడం, ట్రావెల్స్ దానికి లేట్ అవుతుందని చెప్పడంతో పాటు కూడా ఆ ప్రయాణాన్ని ముగించుకుని ఎవరైతే బస్సులో 15 మంది ప్రయాణించారో ఆ 15 మందికి సంబంధించి కూడా 2 కిలోమీటర్ల దూరంలోనే, అంటే పొదలకూరు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఆగిపోవడంతో పాటు కూడా ఎవరింటికి వాళ్ళు సురక్షితంగా వెళ్ళిన పరిస్థితి అయితే దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బస్సుకు సంబంధించి కూడా అధికారులకైతే ఫిర్యాదు చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం బస్సుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అధికారులు సేకరించే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తిరుపతి జిల్లాలో